అంటే శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. అసలు మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. రేపు సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది.